గంగాపురం గ్రామంలో కృష్ణ అనే యువ రైతు ఉంటాడు. గ్రామంలో పంటలు ఎండిపోతున్నాయి, ఆవులు, గొర్రెలు చనిపోతున్నాయి, నది నీరు కలుషితమైంది. గ్రామస్తులు నది ఒడ్డున వేప చెట్టు కింద కనిపించే నీడ శాపం అని భయపడతారు. రాత్రిళ్ళు అక్కడ వింత శబ్దాలు, నీడలు కదులుతాయని చెప్పుకుంటారు. కాని కృష్ణ మూఢనమ్మకాలను నమ్మడు, నిజం కనుక్కుంటాడు. ఒక రాత్రి కృష్ణ లాంతరు కత్తితో నది ఒడ్డున కాపలా కాస్తాడు. వేప చెట్టు కింద నీడ కదులుతుంది. దగ్గరకు వెళితే గ్రామ దళారి మాధవ నదిలో విషం కలుపుతున్నాడు. ఈ విషం వల్లే పంటలు, జంతువులు నాశనమవుతున్నాయని కృష్ణకు తెలుస్తుంది. మాధవ భూములను చౌకగా కొనాలని కుట్ర చేస్తున్నాడు. మాధవ కృష్ణను చూసి, ఈ రహస్యం బయటకు వెళ్తే నీవు బతకవు అని బెదిరిస్తాడు. ఒక గుండా అతని వెనుక ఉంటాడు. కృష్ణ చీకటిలో తప్పించుకుంటాడు. స్నేహితుడు రాజుతో కలిసి మరో రాత్రి మాధవ విషం కలుపుతుండగా ఆ ద్రవం ఉన్న డబ్బాను సేకరిస్తారు. గుండా కృష్ణను తరుముతాడు, కాని అతను చెట్టు కొమ్మల్లో తప్పించుకుంటాడు. తెల్లవారుజామున కృష్ణ, రాజు గ్రామస్తులకు విషపు డబ్బా చూపిస్తారు. ఒక వృద్ధుడు దాన్ని విషమని గుర్తిస్తాడు. మాధవ కుట్ర బయటపడుతుంది. గ్రామస్తులు మాధవను ఎదిరిస్తారు. అతను ఓడిపోతాడు. నదిని శుభ్రం చేస్తారు. త్వరలో పంటలు, జంతువులు ఆరోగ్యంగా మారతాయి.